రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, సందిరెడ్డి శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, కొల్లా భువనేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ గారు అత్యున్నతమైన రాజ్యాంగ రచన చేసి భారతదేశానికి అందించారని, అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం ద్వారా కల్పించి అంబేద్కర్ అందరి వాడయ్యాడని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ మొహమ్మద్ బాషా, ఊటుకూరు రామకోటేశ్వరరావు, తమ్మన శ్రీనివాసరావు, ఏజీపీ రమేష్, మేదరమెట్ల మాజీ సర్పంచ్ జుజ్జర ఆనందరావు, చెనుపల్లి నాగేశ్వరరావు, నాగరాజు, జ్యోతి రమేష్, ప్రెసిడెంట్ మాలాది శ్రీనివాసరావు, సెక్రటరీ చప్పిడి వీరయ్య, ట్రెజరర్ కొల్లా భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మన భారత రాజ్యాంగం కోసం ఎందరో పాటుపడి కులాలకు అతీతంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి ప్రజా చైతన్యానికి, ఆయన చేసినటువంటి సేవల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడే ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఉన్నటువంటి నా రాష్ట్ర సభ్యులందరికీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర శ్రీనివాసరావు గారు, అలాగే మన మాజీ సర్పంచ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమం అంబేద్కర్ గారి వర్ధంతి నిర్వహించడం అనేది మనందరి బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకు కాదు, మాస్టర్ గారు చెప్పారు ఇందాక, ఆయన పెద్ద కులాలకు కూడా వాళ్ళలో కూడా చైతన్యం వచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించారు. ఒక సైకిల్లో రిక్షా దొక్కునే పేదవాడి కానీ అనిల్ అంబానీ దాకా అందరికీ సమపాలన అందాలి అనే విధంగా రాజ్యాంగాన్ని రచించారు. అంతేగాని అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అంబేద్కర్ గారు అందరివాడు అని ఇక్కడ మన సోదరులంతా గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్, జోహార్, జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్.